నాకు అర్థం కాక అడుగుతాను. నేను వైసీపీ పార్టీలో చేరితే తప్పేంది? మీ బాధ ఏంది? అసలు మీడియానే అడుగుదాం. చేరాలనుకుంటున్నారా? చేరతానబ్బా, తప్పేంది ఇప్పుడు? వాట్స్ రాంగ్? నేను తప్పేం లేదు, చేరకూడదా? తప్పని ఎవరైనా లేదు రోహిత్, నేను చేరకూడదా? చేర్చుకుంటారా? ఖచ్చితంగా చేర్చుకుంటారు, ఖచ్చితంగా జాయిన్ అవుతారు. పార్టీ ఆఫీస్కి వెళ్తే రానివ్వలేదంట. ఎవరు చెప్పారు? అనుకుంటున్నారు. శుభ్రంగా భోజనం చేశాను, ఫోటోలు కావాలని చూపిస్తాను. ఎవరు? జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్యానల్ పక్కనే. మరేంటి ఆఫీస్ దగ్గరికి వెళ్తే రానివ్వలేదు? ఇవన్నీ సొల్లు మాటలు. ఎవడో గిట్టనోడు ఏదో చూపించేసి ఏదో చేసేస్తే పార్టీ. మరి అధికారంలో ఉన్న నాళ్ళు ఎందుకు మీరు రిపబ్లికన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పైన ప్రేమను చూపించి ఇప్పుడు దానికి రాజీనామా చేసి నేను వైసీపీలో చేరుతానని అంటున్నారు? రిపబ్లికన్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్గా పనిచేయకూడదని రాజ్యాంగం అని రాసిందా? కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన మంచి పనులు చేస్తున్నారని కోవిడ్ అనే మహమ్మారిని ఆరోగ్యశ్రీలో చేర్చడంలో ఆయన డైరెక్ట్గా అప్రిషియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయానికి. ఆయన విషెస్ చెప్పారు. ఆయన పరిపాలన ఆయన కూడా మెచ్చుకున్నారు. కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాలే గారు అప్పటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో సహకరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బధాయి ఇచ్చారు. అంటే వెల్కమింగ్, ఈ వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? నవరత్న పథకాలకు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళారు. పరిస్థితులు మారినాయి అంతే, దట్స్ ఆల్. నేను రిపబ్లికన్ పార్టీలో ఉండి ఎక్కడుండి ఎక్కడ ఏమైనా చేయొచ్చు కదా. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించింది, ఆ హక్కు కల్పించింది. చేయకూడదని మీరు ఎట్టంటారు, ఇంకొకళ్ళు ఎట్టంటారు? దట్స్ మై విష్ అండి.